హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు శారీస్ పైన బ్లౌజెస్ ఏ విధంగా స్టిచ్ చేశానో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, పింక్ కలర్ శారీ బుగ్గలు పెట్టేసి 2 ఇంచెస్ పట్టీ పెట్టేశాను అన్నమాట. డోరీస్ సింపుల్గానే స్టిచ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ శారీ, దానికి ప్లెయిన్గా బుగ్గలు పెట్టేసి దానిపైన పట్టీ వేసేసాను. పట్టీ వేసి దాన్ని క్రాస్గా తీసేసి దానిపైన బార్డర్ కూడా వేసేసాను. వెనుక వీ షేప్ తీసేసాను అన్నమాట, దానికి బార్డర్ వేసేసాను. ఈ విధంగా స్టిచ్ చేశాను ఈ శారీస్ని. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ శారీ, దాన్ని బుగ్గలు పెట్టేసి పట్టీ కూడా పెట్టేశాను. ఈ 3 శారీస్ ఆన్లైన్లోనే పర్చేస్ చేశారు. మీకు కావాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి, చూసి ఆర్డర్ చేసుకోండి. ఈ శారీస్ ఓన్లీ మ్యారేజ్కి మాత్రమే వీళ్ళు యూజ్ చేస్తామన్నారు. నెక్స్ట్ వచ్చేసి శారీకి కట్ డిజైన్ పెట్టేశాను అన్నమాట. డోరీస్ ఈ విధంగా స్టైల్గా స్టిచ్ చేశాను, ఫ్లవర్ మోడల్ టైప్లో. నెక్స్ట్ శారీ వచ్చేసి బుగ్గలు పెట్టేసి సన్నగా పట్టీలాగా దానిపైన వేసేసాను అన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేశాను ఈ శారీని. కస్టమర్ ఈ విధంగానే స్టిచ్ చేయమంది. నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ శారీ అన్నమాట. దీనికి బ్లాక్ బ్లౌజ్ వచ్చేసింది. దీనికి ఈ విధంగా స్టిచ్ చేశాను, కింద బటన్ పెట్టేశాను అన్నమాట. ఎక్కువ శాతం కస్టమర్స్ ఈ విధంగానే స్టిచ్ చేయమంటున్నారు. ఇది ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుంది. ఈ విధంగానే స్టిచ్ చేశాను. చూడండి ఏ విధంగా ఉందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో అండ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది అన్నమాట. ఇది హ్యాండ్కి ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి ఓన్లీ పైన రౌండ్గా పెట్టేసి దానిలోనే పఫ్ పెట్టేశాను. శారీ కలర్ పఫ్ పెట్టేశాను. ఏ విధంగా ఉందో మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీ సపోర్ట్ నాకు ఉంటే నేను ఇంకెక్కువ వీడియోస్ చేయగలుగుతాను. ఈ బ్లౌజు ఈ విధంగా స్టిచ్ చేశాను అన్నమాట. ఏ విధంగా ఉందో చెప్పండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదన్నమాట. దీనికి బుగ్గలు పెట్టేసి ఈ క్రాస్గా తీసేసి ఇలా పట్టీ వేసేసాను అన్నమాట. కస్టమర్ ఈ విధంగానే స్టిచ్ చేయమంది. చూడండి నెక్స్ట్ శారీ చూడండి. ఈ శారీస్ ఆన్లైన్లో పర్చేస్ చేశాము ఫ్లిప్కార్ట్లో. మీకు కావాలి అనుకుంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకోండి. 3 శారీస్ ఉన్నాయి నా దగ్గర. 5 శారీస్ ఉండే, 2 శారీస్ కస్టమర్స్ తీసుకెళ్లారు. నెక్స్ట్ ఇది బోట్ నెక్ అన్నమాట. బ్యాక్ ఓపెన్ పెట్టేశాను, పైన ఫ్లవర్ పెట్టేసి డోరీస్ పెట్టేశాను. హ్యాండ్స్కి వర్క్ అదే వచ్చింది, బ్లౌజ్తో వచ్చింది. ఈ శారీ ఆ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ విధంగా ఉంది. దానికి స్మాల్ పఫ్ పెట్టేసి హ్యాంగిల్స్ కూడా ఈ విధంగా స్టిచ్ చేశాను డిజైన్తో. నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ హ్యాండ్స్, గ్రీన్ కలర్ ప్లెయిన్ ఫుల్ హ్యాండ్స్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజు, ఇది వెనకాల పాట్ నెక్ పెట్టేసి బటన్ పెట్టేశాను. ఈ 3 బ్లౌజెస్ ఈ విధంగానే స్టిచ్ చేశాను. ఇది కూడా పాట్ నెక్ పెట్టేసి బటన్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ బ్లౌజ్ కూడా పాట్ నెక్ బటన్, 3 బ్లౌజెస్ ఒక్క కస్టమర్వే. ఈ విధంగా ఆ బ్లౌజెస్ని స్టిచ్ చేశాను. శారీస్ పైన ఈ విధంగా బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేశాను. మీకు నచ్చితే కామెంట్ రూపంలో చెప్పండి. ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ చేయండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదిగోండి చూడండి, ఈ బ్లౌజ్ దానిపైనది. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి కాటన్ శారీ అన్నమాట. దీని కాస్ట్ 700 అంట. ఈ విధంగా బ్లౌజ్ని సింపుల్గా స్టిచ్ చేయించుకోండి. సమ్మర్ కాటన్.